కొంతకాలం అయింది. ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది. తండ్రి స్వయంవరం ప్రకటిస్తానమ్మా, నీ కోరుకున్న వాణ్ణే నువ్వు వివాహం చేసుకోమన్నాడు. నలమహారాజు గారు బయలుదేరాడు. ఈలోగా దిక్పాలకులు కూడా 4 బయలుదేరారు. ఎవరు? ఒకరు దేవేంద్రుడు, ఒకరు అగ్నిహోత్రుడు, ఒకరు యమధర్మరాజు గారు, ఒకరు వరుణుడు. 4 కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు. కింద నలుడు కనబడ్డాడు. వాళ్ళు ఆకాశంలో రథం ఆపి కిందకొచ్చాడు ఇంద్రుడు. నలమహారాజా, దమయంతిని వివాహం చేసుకోవాలని మా 4 అనుకుంటున్నాం. ఎవరిని చేసుకున్నా పర్వాలేదు, నువ్వు వెళ్ళి రాయబారం చెప్పాలి. దమయంతిని మా 4 ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పన్నాడు. నలమహారాజు తొందరపడి మాటిచ్చాడు, మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానన్నాడు. ఇప్పుడు ఎదురొచ్చింది. అయినా మాట తప్పకూడదు కనుక, ఎలా వెడతాను అంతఃపురంలోకి అంటే, నువ్వు వెడుతున్నట్టు ఎవరూ గ్రహించలేరు, నీకు ఆ వరం ఇస్తున్నామన్నారు.